అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్ కమిటీలో రైతుల కోసం ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే మార్కెట్ సదుపాయాన్ని ఉపయోగించుకునే వాళ్ళ కోసం ప్రత్యేక భోజన వసతి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మామూలుగా సబ్సిడీతో ఇచ్చేటువంటి భోజనం రైతులు ఇక్కడికి వస్తారు, పొద్దున వస్తారు, సాయంకాలం దాకా ఉండి పత్తి కానీ లేదా వాళ్ళకు సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ అమ్ముకొని వెళ్తారు. దీనికి సమయం పడుతుంది. మధ్యాహ్నం ఆకలితో ఉంటారు. బయటికి వెళ్తే మామూలుగా 70 రూపాయలు 100 రూపాయలు అయ్యే భోజనాన్ని ఇక్కడ మామూలుగా అయితే 15 రూపాయలకి చేయాలి. దాన్ని కూడా తగ్గించి 10 రూపాయల మార్కెట్ యార్డ్ వైపు నుంచి కూడా సబ్సిడీ పెట్టి, ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీ పెట్టి కేవలం 5 రూపాయలకే మంచి భోజనాన్ని ఇక్కడ ప్రతి రైతుకు కూడా మామూలు అంటే భోజనం అంటే అట్ట ఇట్లా ఏదో రైస్ కాదు, మంచి భోజనం. దాంతోపాటు కర్రీ అయితేనేమి, స్వీట్ అయితేనేమి, లేకపోతే సాంబార్ అయితేనేమి, అప్పడం అయితేనేమి, పెరుగు అయితేనే, మజ్జిగ అయితేనేమి, వీటన్నింటికి కలిపి కేవలం 5 రూపాయలకే రైతులకు మీరు అక్కడ చూస్తే ఎంత ఆనందంగా తింటున్నారో, వాళ్ళ కడుపు నిండా తింటున్నారో నిజంగా అవి చూస్తే మన కడుపు నిండిపోతుంది. అంత బాగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తాను నేను. ఇక రెండో విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి మంచిని కూడా ఒకసారి ఆలోచన చేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత సంవత్సరంలో 6,250 రూపాయలు ఉన్నటువంటి ఒక వెరైటీ ఆఫ్ పత్తికి ఈరోజు 7,121 రూపాయలు, అంటే సుమారుగా 500 రూపాయలు అదనంగా కనీస మద్దతు ధరను పెంచింది. క్వింటాల్కి ఏదైతే మనం మద్దతు ధర అంటున్నామో, ఈ రేటు కంటే తగ్గకుండా కొనాలి అంటున్నామో ఆ రేటును పెంచింది. ఇంకో వెరైటీకి 7,020 రూపాయలు ఉన్నటువంటి వెరైటీని 7,521 రూపాయలు, దానికి కూడా 500 రూపాయలు పెంచింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి? ప్రతి సంవత్సరము కూడా 500 రూపాయలు ఎంతో కొంత కేవలం పత్తి మీద మాత్రం. ఇప్పుడు నేను పత్తి ఎందుకు మాట్లాడుతున్నానంటే మన మార్కెట్కు పత్తి ఎక్కువ వస్తుంది కాబట్టి పత్తి గురించి మాట్లాడుతున్నాను. ఎన్నో రకాల రైతులు పండించే పంటలకన్నింటికీ కూడా, అది వరి అనుకోండి, జొన్న అనుకోండి, ఇంకోటి అన్నింటికీ కూడా కనీస మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం పెంచి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సందర్భంలో పొరపాటు ఒకసారి ఏమవుద్దంటే మార్కెట్కి ఎక్కువగా పత్తి రావడం, లేదా పత్తి క్వాలిటీ సరిగా లేదని రైతులు కొనకపోవడం, ఇట్లాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తప్పనిసరిగా రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఎప్పుడన్నా పొరపాటున ఈ కనీస మద్దతు ధర కంటే కూడా, అంటే మనకి ఇవ్వాల్సిన 7,121 కానీ 7,521 కానీ దీనికంటే కూడా బాగా తగ్గిపోయింది, రైతులు నష్టపోతారు కదా. అలా నష్టపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ధరలకే రైతుల దగ్గర నుంచి కొనడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈరోజు మార్కెట్ ధర బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే బాగా మొదలైంది సీజన్లో రావడం పత్తి, ఇంకా ఎక్కువ వస్తుందని ఊహిస్తూ ఉన్నాం. పొరపాటున క్వాలిటీ విషయంలో కానీ, లేదా మార్కెట్లో ధరల విషయంలో కానీ, లేదా దళారుల విషయంలో కానీ ఇంకేదన్నా సమస్యలు వచ్చి కానీ, లేదా తేమ శాతం ఎక్కువ ఉండి కానీ, లేకపోతే పాడైన పత్తి కానీ ఎప్పుడన్నా రేటు విపరీతంగా పడిపోతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాని ద్వారా కూడా మనం ఇక్కడ పత్తి కొనుగోలు చేయడానికి ఈరోజు మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉందని